హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను. నేను ఇప్పుడు చూపిస్తున్న ఆకు వచ్చేసి ఇది ఎన్నాద్రి ఆకు అంటారు దీన్ని. ఈ ఎన్నాద్రి ఆకు అనేది చిన్న దూడలు ఉంటాయి కదా, లేగ దూడలు, పాలు తాగే దూడలు ఉంటాయి కదా, వాటికి గడ్డి రూపంలో ఇవి పెడతారు. ఎందుకు అంటే అప్పుడే పుట్టిన వాటికైతే ఎనర్జీ అనేది తక్కువగా ఉంటుంది కాబట్టి ఇమ్యూనిటీ కోసం అయితే ఎన్నాద్రి పెడతారు. ఇంకా గడ్డి కూడా వేస్తారు, బట్ దానికన్నా ఎక్కువ బలం అనేది ఈ ఎన్నాద్రి మొక్కలో ఉంటుంది. ఇంకా దూడలకు కానీ బర్రెలకు కానీ మనము తౌడు వేస్తాము, అండ్ ఇంకా పల్లిపిండి వేస్తాం కదా. తౌడు కన్నా ఎక్కువగా పల్లిపిండిలో కూడా ఎక్కువ పోషకాలు అనేవి ఉంటాయి. అవి తీసుకోవడం వలన ఇవి పాలు కూడా ఎక్కువగా ఇస్తాయి. సో ఈ ఎన్నాద్రి మొక్క అనేది అసలు ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళకి అసలు కూడా తెలియదు. ఇదేదో పిచ్చి గడ్డి మొక్క అని వదిలేస్తారు. కానీ నేను చిన్నప్పుడు మా దూడలకు పెట్టాను, స్వయంగా తెంపుకొచ్చి మా నాన్నగారు చూపిస్తే, మా నాన్నగారు ఒక్కసారి చూపిస్తే మేము ఎక్కడ కనపడినా కూడా మా దూడలకు తీసుకొచ్చి మేము తినిపించేది దగ్గరుండి. ఆ రోజులే వేరు, అసలు అప్పటి రోజులు గుర్తుకొస్తాయి. ఈ మొక్క చూడగానే నాకు మళ్ళీ నేను చిన్నప్పుడు మా దూడలకు తినిపించిన విషయం గుర్తుకొచ్చింది. సరే, మన ఈ జనరేషన్లో అగ్రికల్చర్ అనేది పిల్లలకు అసలు ఆ మాటే తెలియదు, చెట్ల పేర్లు కూడా సరిగా గుర్తుపట్టరు వాళ్ళు. అందుకని నేను ఈ మొక్క అనేది చెప్దామన్నట్టుగా నేను దీన్ని మీకు చూపిస్తున్నాను. ఇంకా మంచి మంచి మొక్కల గురించి మంచి మంచి విషయాలు మీతో షేర్ చేసుకుంటాను. లైక్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్. థ్యాంక్ ఫర్ వాచింగ్.